పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని కేవైకే సిమెంట్ ఐరన్ హోల్సేల్ షాప్ నందు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా వినియోగదారులకు అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ నాయకత్వంలో జీఎస్టీ తగ్గించారని ఎమ్మెల్యే భూమిడి నాయకర్ అన్నారు. ఇక దీంతో పేద, బడుగు, మధ్యతరగతి ప్రజలకు గృహాలు నిర్మించుకునే భవన నిర్మాణానికి సంబంధించినటువంటి మెటీరియల్ ధరలు కూడా తగ్గుతాయని తెలియజేశారు. దీంతో భవన నిర్మాణాలు చేసుకున్నటువంటి వారికి మేలు చేపడుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు గృహాలు నిర్మించుకోవాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని నిప్పులు చెరిగారు. 13వ వార్డులో కేవైకే ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక నరేంద్ర మోడీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశపు ఆర్థిక మంత్రి అయినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో జీఎస్టీ కొత్త విధానాన్ని తీసుకొచ్చి భారతదేశ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రత్యేకంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలు కానీ, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు కానీ, మధ్యతర కుటుంబాలకు కానీ ఉపయోగపడే విధంగా ఈ జీఎస్టీ విధానం తీసుకొచ్చారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే రోజులు గడిచే కొద్దీ మౌలిక సౌకర్యాలు కానీ, అదే నిత్యావసర వస్తువులు కానీ ఏ రోజుకి ఆ రోజు పెరిగే పరిస్థితి. అలాంటిది మొదటిసారి దేశంలోనే 2024 ఎలక్షన్స్లో